జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారు. పూంచ్, రాజౌరి, బారాముల్లా, జమ్మూ జిల్లాల్లో పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడడంతో పలు నివాస గృహాలు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పూంచ్లో ఒక ఆలయం, గురుద్వారా, మసీదు కూడా ఈ కాల్పుల వల్ల దెబ్బతిన్నాయని వీడియోల్లోని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ నిరంతరంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత సైన్యం పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. సరిహద్దు వెంట పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మురళీ నాయక్ మృతి చెందారు. జవాన్ వీరమరణంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు నివాళులర్పిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సీఎం చెప్పారు. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ నటి విజయశాంతి చేసిన సోషల్ మీడియా పోస్టులపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. భారత్ పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ను కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అనడంతో ఏమి సందేహం లేదు అని విజయశాంతి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ పై కొందరు మండిపడుతున్నారు. దేశ భద్రత, ఐక్యత విషయంలో రాజకీయాలు ఏంటని విజయశాంతిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0పై భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కంటికి కన్ను అనుకుంటూ పోతే యావత్ ప్రపంచం గుడ్డెదైపోతుంది అని రాయుడు అన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాయుడుని విమర్శలతో ముంచెత్తుతున్నారు. విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే రాయుడిని పాకిస్తాన్ సానుభూతిపరుడిగా అభివర్ణిస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధంపై చైనా తాజాగా స్పందించింది. ఈ పరిణామంతో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. సరిహద్దు దేశాలతో శాంతి నెలకొనాలని ఆకాంక్షించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజంతో పనిచేస్తామని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఈ ప్రకటన విడుదల చేశారు. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ పొరుగుదేశం పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత లక్ష్యాలపై పాక్ చేసే కుయుక్తులను భగ్నం చేయడంలో ఈ మేడ్ ఇన్ ఇండియా ఆయుధం కీలక పాత్ర పోషిస్తుందని ఏఎన్ఐ వార్తా సంస్థకు అధికారులు తెలిపారు. భారత సైన్యం, భారత వైమానిక దళం రెండూ ఈ క్షిపణి వ్యవస్థలను పాకిస్తాన్ సరిహద్దు పొడవునా మోహరించినట్లు వారు పేర్కొన్నారు. భారత్ పై దాడికి దిగిన దాయాది పాకిస్తాన్ పై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. పాక్ యుద్ధాన్ని ఎంచుకుందని, భారత్ సరైన గుణపాఠం చెబుతోందని తెలిపారు. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు పాక్ మౌనంగా ఉండాలి, కానీ ఆ ఛాన్స్ను వదులుకొని యుద్ధాన్ని కోరుకుందని సెహ్వాగ్ అన్నారు. దానికి మన సైన్యం తప్పకుండా గుణపాఠం చెబుతోందన్నారు. దాయాది దేశం ఎప్పటికీ మర్చిపోలేని సమాధానం ఇస్తామని మీరు చెప్పుకొచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రతీకార చర్యలకు దిగిన పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సెక్టార్లో కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పలు భారత భూభాగాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాకిస్తాన్ చేసిన యత్నాలను భారత రక్షణ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. భయంకరమైన శత్రువుల నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సైనికుల ధైర్యాన్ని వందనం అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేర్కొన్నారు. భారత సాయుధ దళాల అప్రతిష్ఠ ధైర్యం, త్యాగానికి సెల్యూట్ చేద్దామని పిలుపునిచ్చారు. వారి పోరాటం భవిష్యత్తులో శాంతిని నిర్మూలించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. దీంతో పాటు ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. భారత సైన్యం ఫోటోలు, వీడియోలు తీయొద్దన్నారు. వాటిని షేర్ చేయొద్దని, అలా చేస్తే శత్రువుకే సహాయం చేసినట్లవుతుందని అన్నారు.
ముఖ్యమంత్రి బెంగళూరు పర్యటన రద్దయింది. బెంగళూరులోని ఓ కాంక్లేవ్ కార్యక్రమానికి హాజరు కావాల్సిన ఆయన భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అకస్మాత్తుగా తన పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీని ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విశాఖ రుషికొండ ప్రాంతంలో నిర్వీర్యమైన వాటర్ స్పోర్ట్స్ కు పూర్వ వైభవం చేకూరుస్తామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. డిఎస్ఏ పరిధిలోని వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు కేటాయించిన స్థలాన్ని సైతం సైకో జగన్ కబ్జా చేసి ఆక్రమాలకు పాల్పడడం దారుణమన్నారు. కూటమి రాకతో వాటర్ స్పోర్ట్స్ కు పూర్వ వైభవం చేకూరుస్తామని తెలిపారు. అలాగే రుషికొండలోని డిఎస్ఏ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. కాకినాడ జిల్లా సూరంపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఆదిత్య కాలేజీలో చదువుతున్న నాగవల్లిక అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు చెప్పకుండానే కాలేజీ యాజమాన్యం ఆసుపత్రికి తరలించారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మురళీ నాయక్ మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితాండా గ్రామానికి చెందిన జవాన్ మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందారు. ఈ క్రమంలో మురళీ నాయక్ వీరమరణంపై నేతలు ప్రజలు సంతాపం తెలుపుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. మైక్ ద్వారా అనుమానిత వస్తువులు రైలు బండ్ల ద్వారా సరఫరా చేయొద్దని సూచించారు. అనుమానం వచ్చినచో వారి వస్తువులను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. యుద్ధ నేపథ్యంలో గోదావరి జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలలో తనిఖీలు నిర్వహించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా అంతర్గతంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది ప్రయత్నాలు చేసే అవకాశం కూడా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నానికి వీరమరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం చేరే విధంగా ఏర్పాట్లు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. యువకులకు స్ఫూర్తినిచ్చే విధంగా వీర జవాన్ మురళీ నాయక్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత చెప్పారు. త్వరలో 100 కోట్లతో బీఆర్ స్టేడియంను అంతర్జాతీయ స్టేడియంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చెప్పారు. గుంటూరులోని బీఆర్ స్టేడియంలో నూతనంగా నిర్మించబోయే ప్రహరీ గోడ నిర్మాణానికి అహ్మద్ శంకుస్థాపన చేశారు. బీఆర్ స్టేడియం 18 ఎకరాల సువిశాలమైన క్రీడా ప్రాంగణమని అన్నారు. ఈ స్టేడియంలో ఇండోర్ క్రీడలు, స్కేటింగ్, జిమ్నాస్టిక్ జరుగుతున్నాయని చెప్పారు. బీఆర్ స్టేడియం ఎంతో మందిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించాలని కాంక్షిస్తూ పెద్దపల్లి జిల్లా శ్రీ కోదండ రామాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైన్యానికి మద్దతుగా కుల మతాలకు అతీతంగా పూజలు నిర్వహించారు. దేశ ప్రజల కోసం సైన్యం చేపడుతున్న సైన్యానికి శ్రీరాముని ఆశీస్సులు ఉండాలన్నారు. 2 మహిళా అధికారుల ఆధ్వర్యంలో చేసిన యుద్ధంలో పాకిస్తాన్ అతలాకుతలమైందని చెప్పారు. భారతదేశంలో ఎవరైనా కుట్రలు చేయాలని చూస్తే తామంతా ఒక తాటిపై వచ్చి పోరాడతామని ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ అన్నారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో నిరాశ ఎదురైంది. తనకు Z+ కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని, ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వేసవి తర్వాతకు వాయిదా వేసింది. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో భారీ చొరబాటు యత్నాన్ని బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. సాంబా సెక్టార్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సర్వేలెన్స్ కెమెరాల ద్వారా ఈ విషయం గుర్తించిన బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 7 ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు.
ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ సింధూర్లో ఆంధ్రప్రదేశ్ వాసి అయిన భారత జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. జవాన్ మరణంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదని అన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించానని చెప్పారు. ఛత్తీస్గఢ్ మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. 6 నెలల పాటు కాల్పులు విరమిస్తున్నట్టు ఓ లేఖను రాశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ వచ్చింది. శాంతి చర్చలకు రాజకీయ పార్టీలు పట్టుబడుతుండటంతో కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయ గగనతలంపై మరోమారు విమానాలు చెక్కలు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఉదయం ఏకంగా 3 విమానాలు ఆనంద నిలయం మీదుగా ప్రయాణించడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. తిరుమల ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయంపై విమానాలు ప్రయాణించడం నిషిద్ధం. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కళ్లితండ్ర గ్రామానికి చెందిన జవాన్ మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన బాంబు దాడిలో ఆయన అమరుడయ్యారు. మురళీ నాయక్ వీరమరణంపై మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీ నాయక్ త్యాగాన్ని మరువలేమని అన్నారు. మురళీ నాయక్ కుటుంబీకులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం భారత పోస్టులపై కాల్పులతో విరుచుకుపడుతోంది. ఈ ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జవాన్ మురళీ నాయక్ యుద్ధ రంగంలోనే వీరమరణం పొందారు. కొడుకు మరణ వార్త తెలిసిన తల్లి, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నిర్ఘాంతరపోయారు. ముఖ్యంగా మురళీ నాయక్ అమ్మ అల్లారు ముద్దుగా కనిపెంచిన ఒకే ఒక్క కొడుకు అకాల మరణాన్ని తట్టుకోలేక గుండెలు అవిసేలా రోధిస్తుంది. మళ్ళీ తన కొడుకును చూడలేనంటూ ఇంటికి వచ్చిన బంధువులను పట్టుకొని విలపిస్తుంది. అయితే ఆమె కన్నీరును ఆపడం ఎవరి వల్ల కావడం లేదని బంధువులు చెబుతున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని బాణాసంచా దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఎవరూ నిత్యావసరాలను బ్లాక్ చేయొద్దని ఆదేశించింది. ప్రస్తుత స్టాక్ వివరాలను 3 రోజుల్లో వెల్లడించాలని సూచించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మన ఆర్మీ దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడంపై సమీక్షించిన బీసీఐసీ ఐపీఎల్ 2025ను రద్దు చేసింది. ఈ క్రమంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్టు చేశారు. అందులో ఈ క్లిష్ట సమయాల్లో మన దేశాన్ని తీవ్రంగా రక్షించినందుకు మన సాయుధ దళాలకు మేము సంఘీభావం తెలియజేస్తున్నామన్నారు. అలాగే వారికి వందనం చేస్తున్నారని తెలిపారు. మేము వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము, జై హింద్ అని విరాట్ కోహ్లీ రాసుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. పాక్కు తగిన గుణపాఠం చెప్పడం ప్రతి భారతీయుడి సంకల్పమని అన్నారు. ఇస్లామాబాద్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించడం మాత్రమే కాదు, దాన్ని పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. ఈ విషయం ప్రపంచం మొత్తం కళ్లారా చూసిందన్నారు. ఉగ్రవాదంతో పాక్కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పాల్గొనడం ఇది సిగ్గుచేటు అంటూ యోగి ధ్వజమెత్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచారు. ఇప్పటి వరకు ఆయనకు ఉన్న వై కేటగిరీ భద్రతను తాజాగా వై+ కేటగిరీగా అభివృద్ధి చేశారు. ఈ కేటగిరీ మార్పుతో రామ్మోహన్ నాయుడుకి రాష్ట్ర పోలీసుల తరపున 2 గన్మెన్లు, అలాగే 2 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండర్లు భద్రతను కల్పించారు. తాజా పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడుని 4 భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్లో నిర్వహించడం ఏమాత్రం మంచిది కాదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే లీగ్ను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆ అధికారి జాతీయ మీడియాకు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సంక్లిష్ట సమయంలో ప్రముఖ సినీ నటి రష్మిక మందన ఒక ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా భారత సైన్యానికి తన మద్దతును తెలియజేశారు. రెచ్చగొట్టే చర్యలకు, ఆత్మరక్షణ కోసం అవసరమైన ప్రతిఘటనకు మధ్య ఉన్న నైతిక విలువల గురించి ప్రస్తావించారు. శాంతిని కోరుకోవడం అంటే నిశ్శబ్దంగా ఉంటూ హానిని అంగీకరించడం కాదు అని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితులపై సమీక్షించారు. పాకిస్తాన్తో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్లో భద్రతా ఏర్పాట్లపై ప్రధాని మోడీ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ మరోసారి అంగాకర గ్రహంపై మానవ కాలనీ ఏర్పాటు గురించి తన ఆశయాలను స్పష్టం చేశారు. అంగాకారుడిపై ఒక స్వయం సమృద్ధి కలిగిన ఆవాసాన్ని నెలకొల్పడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కేవలం అంగాకారుడికి సందర్శించడం మాత్రమే కాకుండా మానవాళిని ఒక బహుళగ్రహ జాతిగా మార్చాలన్నది తన ఆకాంక్ష అని మాస్క్ పేర్కొన్నారు. భూమికి ఏదైనా తీవ్ర విపత్తు సంభవించినా మానవ నాగరికత కొనసాగించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు 1 నెల వేతనం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి 1 నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 1 నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించాలని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా పూంచ్లో పర్యటించారు. అక్కడ పరిస్థితులపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కాల్పుల వల్ల భారీ నష్టం జరిగిందని, ముఖ్యంగా పూంచ్లో అత్యధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. ఈ దాడుల వల్ల చాలా మంది ప్రజలు గాయపడ్డారని, జమ్మూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు పూంచ్ ప్రజలేనని వెల్లడించారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ ప్రకటించింది. డ్రోన్లు, మిస్సైళ్ల దాడులు కొనసాగుతుండటంతో దేశంలోని 10 నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని నగరాలకు శనివారం అర్ధరాత్రి వరకు విమానాల రద్దు కొనసాగుతుందని వెల్లడించింది. దీనివల్ల శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనేర్, జోధ్పూర్, కిషన్గఢ్, రాజ్కోట్ సర్వీసులపై ప్రభావం ఉంటుందని తెలిపింది. సింధు నదీ జలాల ఒప్పందం అమలుపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా స్పందించారు. ఈ ఒప్పందం విషయంలో తమ సంస్థ జోస్యం చేసుకుని సమస్యలను పరిష్కరిస్తుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ వివాదంలో ప్రపంచ బ్యాంకు పాత్ర కేవలం ఒక సహాయకుడిగా మాత్రమే పరిమితమై ఉంటుందని స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇవాళ యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో టెలిఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమిష్టిగా ఎదుర్కోవడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు. ఈ విషయంలో ఏమాత్రం వెనుకాడ రాదని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు ఆయన వెల్లడించారు. జవాన్ మురళీ నాయక్ మృతికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. భారత్, పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ వివాదం అమెరికాకు సంబంధించిన విషయం కాదన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. తాము చేయగలిగేది పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ప్రోత్సహించడమే అన్నారు. కానీ తాము యుద్ధంలో పాల్గొనబోమన్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య వార్ కొనసాగుతోంది. పాకిస్తాన్ ఇండియాలోని సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్, మిసైల్స్ దాడులు చేసింది. ఈ క్రమంలోనే పంజాబ్ సరిహద్దుల్లోని పొలాల్లో మిసైల్ శకలాలు రాలిపడ్డాయి. పంజాబ్లోని షాఖ్పూర్ గ్రామం బాటాలలో ఓ రైతు తన పొలంలో మిసైల్ శకలాన్ని గుర్తించారు.
భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని చెప్పాడు. ఉదయం తన పొలానికి వచ్చి చూస్తే భారీ లోహపు వస్తువు కనిపించిందని చెప్పాడు. దానిని గమనించిన పోలీసులు మిస్సైల్ శకలంగా గుర్తించారు. ఆర్మీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. భారత్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఏ ఇతర దేశం ఒత్తిడిని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భారత్ నుంచి ఎలాంటి చర్య ఎదురైనా దానికి 200% ధీటుగా స్పందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. కరాచీ పోర్టుపై ఇండియన్ నేవీ దాడి చేసిందని నిన్న రాత్రి నుంచి వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కరాచీ పోర్టు ట్రస్ట్ అధికారులు ఖండించారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్కు గురైందని, తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. తమ హ్యాక్ అయిన ఖాతా నుంచి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు మీడియా సంస్థలు తమ అధికారిక పౌర సంబంధాల విభాగం ద్వారా ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. పాక్ చేపట్టిన కవ్వింపు చర్యలకు భారత ఆర్మీ ధీటుగా సమాధానం ఇచ్చింది. దీనిపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన సైన్యం చూపిన ధైర్య సాహసాల పట్ల గర్విస్తున్నానని ఆయన అన్నారు. అలాగే పాకిస్తాన్ చేస్తున్న ప్రతి దాడిని మన సైన్యం వీరోచితంగా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇక ఉగ్రవాదానికి భారతీయులందరూ ఐక్యంగా ఉన్నారని తెలిపేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తిరంగా యాత్ర చేపడుతుందని చెప్పారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పౌరుల మరణాలపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు తక్షణమే సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల్లో అమాయక పౌరులు, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని మెహబూబా ముఫ్తీ అన్నారు. ప్రాణాలు కోల్పోతున్న అమాయక చిన్నారుల తప్పేంటి అని ఆమె అడిగారు. తక్షణమే సంవయనం పాటించడం, ఉద్రిక్తతలను తగ్గించడం చాలా అవసరమని చెప్పారు. ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉందన్నారు. టెర్రరిస్టులు దాడులతో దేశం మొత్తం చలించిపోయిందని చెప్పారు. మన దేశం టెర్రరిజానికి ఎల్లప్పుడూ వ్యతిరేకమన్నారు. పెహల్గాంలో మన వారిని ఇష్టానుసారంగా చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని ప్రధాని మోడీ ఎప్పుడూ చెబుతుంటారని పేర్కొన్నారు. భారత్ పాక్ దేశాలు శాంతించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకరిపై మరొకరు దాడులు చేయడం వెంటనే ఆపాలని ట్రంప్ కోరారు. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రెండు దేశాలు ఒకరిపై మరొకటి కయ్యానికి కాలు దువ్వుతున్నాయని, పరిస్థితులు భయానకంగా ఉన్నాయన్నారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. సరిహద్దుల్లో సైనిక దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. దేశంలోని ఆసుపత్రుల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధతను ఆయన సమీక్షించారు. దేశవ్యాప్తంగా హాస్పిటల్స్, ఆరోగ్య సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు జేపీ నడ్డాకు వివరించారు. మలయాళ నటి అమీనా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్టు పెట్టింది. అవును, అనేక ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితుల్లో అధ్వానంగా ఉన్నప్పుడు మన దేశం చంపడాన్ని పరిష్కారంగా ఎంచుకుందన్నారు. పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటు అంటూ ఆమె మండిపడ్డారు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించే వ్యక్తులు తారుమారయ్యారన్నారు. మనం చేస్తున్న యుద్ధం వల్ల అక్కడి పౌరులకు మాత్రమే నష్టం వాటిల్లుతుందంటూ చెప్పారు. ఇక ఈ పోస్టును చూసిన వారంతా అమానాపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. అసలు పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం ఏంటని అంటున్నారు. పాకిస్తాన్ మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. భారత్పై మరోసారి దాడికి యత్నించింది. దేశవ్యాప్తంగా మొత్తం 24 సరిహద్దు నగరాలను టార్గెట్ చేసింది. గురువారం రాత్రి దాదాపు 500 డ్రోన్లతో దాడులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ డ్రోన్లను గగనతలంలోనే మట్టుబెట్టాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ముమ్మరంగా కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ వంటి కీలక ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ అలర్ట్ ప్రకటించింది.